అందరికీ నమస్కారం. ఉచిత విద్యా వ్యవస్థ అనేది రాదు, ఓన్లీ అది ప్రచారానికి మాత్రమే అనుకూలమైంది. ఎందుకంటే రాజకీయ నాయకుల చేతుల్లోనే మొత్తం విద్యా వ్యవస్థ ఉన్నది. కార్పొరేట్ వ్యవస్థ మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నది. ఎందుకంటే ఇలా విద్యా వ్యవస్థ కానీ హాస్పిటల్స్ కానీ మొత్తం రాజకీయ నాయకులవే ఉన్నాయి. సింతల మల్లారెడ్డివి 4 కాలేజీలు, మెడికల్ కాలేజీలు 12, పొల్లా రాజేశ్వర రెడ్డివి 6 ఇంజనీరింగ్ కాలేజీలు, ఏవిఎన్ రెడ్డివి 4 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజీలు చూస్తే హరీష్ రావు మెడికల్ కాలేజ్, ఈటల రాజేంద్ర మెడికల్ కాలేజ్, ఇంకా చాలా ఉన్నాయి. కేశవర్ రెడ్డి మెమోరియల్ కాలేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం రాజకీయ నాయకులు ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్ చూస్తే మల్కారెడ్డి ఆయనవి పల్లవి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్స్, ఏవిఎన్ రెడ్డి వేణు, తర్వాత బ్రిలియంట్ స్కూలు, గ్రామర్ స్కూలు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తర్వాత నారాయణ చైతన్య, మొత్తం నారాయణ వినయ్, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం విద్యా వ్యవస్థ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఇంకా ఈ వ్యవస్థ మొత్తం ఫ్రీగా ఇవ్వమంటే ఎలా ఇస్తారు చెప్పండి? ఫ్రీగా ఇవ్వరు. పేరుకు ఆంగ్లకు ఆర్భాటాలకే తప్ప జనాన్ని మోసం చేస్తూ ఉన్నారు. చెప్పుకుంటూ పోతారు ఉచిత విద్య అని చెప్తారు. వీళ్ళు మొత్తం ఉచిత పేరు చెప్పుకొని మొత్తం వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఉచిత వ్యవస్థ వీళ్ళ వ్యాపారాలని తుడిచిపెట్టుకుపోతాయి. అందుకనే విద్యార్థులారా ఒకటి ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు ఈ దొంగనకు వీళ్ళకి ఎవరు ఓటు వేయకూడదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం రాజకీయం ఆడటం బాగా సంపాదించుకొని, పేదల నుంచి బాగా సంపాదించుకొని ఇలా పొలిటికల్లోకి వచ్చి వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటున్నారు. తీగల కృష్ణారెడ్డి ఆయన లీడరే, ఆయన కూడా ఇంజనీరింగ్ కాలేజ్, మెమోరియల్ కాలేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలా పేదోడు ఇంజనీరింగ్ చేయాలంటే చేయలేకపోతున్నారు. ఒక్క పేదోడు ఇంజనీరింగ్ చేయాలంటే 4 సంవత్సరాలు కంప్లీట్ చేయాలంటే 13 లక్షలు అవుతున్నాయి. 13 లక్షలు పేదోడికి ఉంటాయా? ఇంజనీరింగ్ చేసినా జాబ్ దొరకడం లేదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. పేదోడు చదవాలంటే ఎలా చదువుతాడు? ఇంజనీరింగ్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా పేదోనికి కళ సహకారం కావటం లేదు. అందుకని వ్యవస్థ చేంజ్ కావాలి. ఓటేసేటప్పుడు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. అందుకనే భారతీయ కిసాన్ పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాను. ఈ విద్యా వ్యవస్థలో మార్పు వస్తే హాస్పిటల్స్ కూడా చూస్తే హాస్పిటల్స్ కూడా మొత్తం కార్పొరేట్లే ఉన్నాయి. మెడికల్ కాలేజీలు మొత్తం రాజకీయ నాయకులే ఉన్నాయి. హాస్పిటల్స్ చూస్తే యశోద హాస్పిటల్, రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత డక్కన్ హాస్పిటల్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఎక్స్ట్రా చూస్తే ఇలా మొత్తం హాస్పిటల్స్ పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది. లక్షల దోపిడీ జరుగుతూ ఉన్నాయి. పేదోడు హాస్పిటల్కి పోవాలంటే భయం వేస్తూ ఉంది. అందుకనే మార్పు తీసుకురావాలంటే మనలో మార్పు రావాలంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే పేదవాడికి కళ సహకారం కావాలంటే మనం ఓటు వేసే విధానంలో మార్పు రావాలి. మనం ఎన్నుకునే విధానంలో మార్పు రావాలి. ఇలాంటి దొంగన కొడుకులను ఓట్లు వేస్తే మన వ్యవస్థ మొత్తం ఇలాగే ఉంటుంది. వ్యవస్థ మొత్తం బస్సు పట్టిపోతుంది. పైసలు పెడతా ఉన్నారు, నోట్లకు ఓట్లు వేసి మనం మొత్తం ఇలాగే మన వ్యవస్థ మొత్తం కుంటుపడిపోతుంది, బస్సు పట్టిపోతుంది. పేదోడుగానే ఉంటున్నాడు, బచ్చినాడు అవుతున్నాడు, ధనికుడు అవుతున్నాడు. వాళ్ళే ఫారెన్లో చదువుకుంటున్నారు, డాక్టర్లు అవుతున్నారు, లీడర్లు అవుతున్నారు. లీడర్ కొడుకు లీడర్ అవుతున్నాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. మరి రైతు కొడుకు ఏమవుతున్నాడు? ఏమి కాలేకపోతున్నాడు. రైతు కొడుకు రైతు బిడ్డగానే మారిపోతూ ఉన్నాడు. అందుకని ఒకటి ఆలోచించాలి. విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఓటు వేసే విధానంలో మార్పు రావాలి. పేదవాడికి అందని ద్రాక్ష అయిపోయింది విద్య. అలాగే పేదవాడికి హాస్పిటల్కి పోవాలంటే భయం వేస్తున్నది. ఒక డాక్టర్లు కూడా మొత్తం డాక్టర్లు హాస్పిటల్స్ క్లినిక్లు పెట్టుకొని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్లినిక్ ఒక పేషెంట్ పోతే చూడని పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఉంది. అందుకని ఈ వ్యవస్థ మొత్తం మార్పు రావాలంటే విద్యా వ్యవస్థ మొత్తం మారాలి. విద్య ఎప్పుడైతే ఫ్రీ వస్తుందో, వైద్యం ఫ్రీ వస్తుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది. పేదవాడికి సొసైటీలో విలువ ఉంటుంది.
వాటి మార్పు రావాలంటే మనం మారాలి, మన భవిష్యత్తు మారాలి. ఇవాళ భారతీయ కిసాన్ పార్టీ అందరికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, రైతులను ఎవడు పట్టించుకోవడం లేదు. రైతు పంట పండిస్తే రైతు పండించిన పంట కూడా వాల్యూ ఇవ్వడం లేదు. దళారులే వాళ్ళే పండించినట్టు రైతుని తీసి పడేస్తూ ఉన్నారు. రైతుకు వాల్యూ ఇవ్వడం లేదు. 6 గంటల కష్టం చేసినానికి పట్టడాన్ని మెతుకులు పెట్టి తిందామంటే వానికి కారంతో తినాల్సి వస్తుంది. కడుపు మార్చుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మంచి భవిష్యత్తునిచ్చే పార్టీని, భరోసా ఇచ్చే పార్టీని ఎన్నుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.